ఫ్రెండ్స్, ఈ రోజుల్లో 30 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో 50% ఆఫ్ పీపుల్ డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధితో అయితే బాధపడుతున్నారు. ఇలా షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఒక రోజులో ఒక మీల్ అయినా ఇలా రాగి సంగటిని అయితే ప్రిఫర్ చేస్తారు డైజెస్టివ్ సిస్టమ్‌ని పెంచుకోవడానికి. వాళ్ళకు ప్రతిరోజు అన్నం బియ్యంతోటి రాగి సంగటి తయారు చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా! అలాంటి వాళ్ళకైతే నేను ఒక మంచి టిప్ అయితే చెప్తాను. చాలా ఈజీగా రాగి సంగటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇలా మనం డైలీ అన్నం అయితే వండుకుంటాం కదా! అందులో నుంచి కొంచెం అన్నమనైతే పక్కన తీసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ రాగి సంగటి కావాలో దాన్ని బట్టి అనమాట. ఇలా అన్నం తీసుకున్న తర్వాత దాన్ని ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే మ్యాష్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చేత్తోనే చేసేసాను. మీకు ఎలా కావాలంటే అలాగైతే మ్యాష్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొంచెం 1 లీటర్ పైనే వాటర్ అయితే పోసాను నేనైతే. కొంచెం వాటర్ పడతాయి అన్నమంతా బాగా మెత్తగా అవ్వాలి కాబట్టి. ఇలా కొ మీకు తగినన్ని నీళ్ళైతే పోసుకోవాలి. నీళ్ళన్నీ కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ వెలిగించేసి ఇది కొంచెం బాయిల్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మ్యాష్ చేసేసాం కాబట్టి హీట్ అయితే సరిపోతుంది. మెత్తగా అయితే మ్యాష్ అయిపోతుంది. మీకు ఎలా కావాలంటే అలా మ్యాష్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా అడుగంటుతూ ఉంటుందండి ఇది. మనం మెత్తగా చేసాం కాబట్టి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో కలుపుకోవడానికి ఇక్కడ ఒక బౌల్ అయితే రాగిపిండి తీసుకుంటున్నాను. అన్నం ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో అంతే క్వాంటిటీలో రాగిపిండిని కూడా తీసుకోవాలి. ఇలా కొంచెం రాగిపిండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని 1 కప్పు రాగిపిండికి ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. 1 కప్పు రాగిపిండికి 2 కప్పులు వాటర్ పోసుకొని ఇలా నీళ్ళుగా అయితే కలుపుకోవాలి. ఇంతలో అన్నం అయితే ఉడికిపోయింది కదా! చూడండి, ఇలా మంచిగా అన్నం అంతా మెత్తగా అయితే ఉడికిపోతుంది. ఇలా నీట్‌గా పేస్ట్ లాగా అయితే వచ్చేస్తుంది. ఈ టైంలో రుచికి సరిపడినంత కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. చాలామంది ఉప్పు వేసుకోకుండా కూడా తీసుకుంటారు. తర్వాత ఇక్కడ నెయ్యి వేస్తున్నాను. కొంచెం ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు నెయ్యి వేసుకుంటే అంటుకోకుండా స్మూత్ స్ట్రక్చర్ అయితే వస్తుందన్నమాట సంగటికి. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని అన్నంలో వేసేసి బాగా కలుపుకోవాలి. ఫాస్ట్‌గా కలుపుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. సిమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకున్న రాగిపిండి మిశ్రమాన్ని పోసుకొని ఇలా నీట్‌గా ఫాస్ట్‌గా కలిపేసుకోవాలన్నమాట. ఒకసారి మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఉండలు కట్టే ఛాన్స్ ఉండదు. మనం ఎలాగో వాటర్లో మిక్స్ చేసి వేసాం కాబట్టి ఉండలు కట్టడం చాలా తక్కువగానే ఉంటుంది. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. వదిలితే అడుగంటేస్తుందండి. ఒక 5 మినిట్స్ పాటు ఇలా కలుపుతూ ఉండాలి. వేసిన తర్వాత మీకు గట్టిగా అయినట్టుగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు పైనుంచి. సంగటి అంటే కొంచెం గట్టిగానే ఉండాలి కదా, ముద్ద రావాలి కదా, అందుకోసం అన్నమాట. మరీ ఎక్కువ వాటర్ వేసేస్తే లిక్విడీగా జావలాగా అయితే అయిపోతుంది. అలా కాకుండా చూసుకుంటూ మళ్ళీ అయినా వాటర్ వేసుకోవచ్చు, కానీ ఫస్ట్ అయితే కాస్త తక్కువ వాటరే వేసుకోవాలన్నమాట. నేను చెప్పిన క్వాంటిటీ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. అన్నంకి ఒక బౌల్‌కి 3 బౌల్స్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 3 బౌల్స్ వాటర్ వేసుకొని కలిపేసుకుంటే, తర్వాత పిండి కలుపుకునేటప్పుడు ఒక బౌల్‌కి 2 బౌల్స్ వాటర్ వేసుకుంటే క్వాంటిటీ అయితే సరిపోతుంది. మళ్ళీ ఆ బౌల్‌ని తిప్పుకొని కొంచెం వాటర్ ఎలాగో వేస్తాము. ఇలా కొంచెం బాగా ఉడికిన తర్వాత ట్రాన్స్పరెంట్‌గా అయితే వస్తుందండి సంగటి. కొంచెం బ్లాక్ కలర్‌లోకి అయితే మారుతుంది. ఇది అంటుకుంటూ ఉంటుంది. ఇలా చెయ్యి తడి చేసుకొని తీసుకుంటే చేతికి అంటుకోకుండా అయితే వస్తుందన్నమాట. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత సిమ్‌లోనే పెట్టుకోవాలి. ఇలా చెయ్యి తడి చేసుకుంటూ ఇలా మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ టైంలో మీకు గట్టిగా అనిపించినా కూడా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేయచ్చు. చూడండి, 5 మినిట్స్ తర్వాత సంగటి నీట్‌గా అయితే రెడీ అయిపోయింది. ట్రాన్స్పరెంట్‌గా అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, నీట్‌గా సంగటి గట్టిగా ముద్దలాగా కరెక్ట్‌గా అయితే వచ్చేసింది. తర్వాత ప్లేట్లో పెట్టుకునేటప్పుడు కూడా కొంచెం తడి చేసుకొని ఇలా బౌల్‌లో సెట్ చేసుకొని వేసుకుంటే ముద్దలాగా అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. తర్వాత నేనైతే ఇక్కడ ఫిష్ కర్రీతో సర్వ్ చేసుకుంటున్నాను. ఏ పులుసైనా మసాలా కర్రీస్ అయినా సంగటిలోకి చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ఈజీగా ఇలా ట్రై చేసేసేయండి. చాలా ఈజీగా రాగి సంగటి అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, టేస్టీ రాగి సంగటి చేపల పులుసుతో చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.